ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దేశంలోనే అతి పెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర త్వరలో జరగనున్న నేపథ్యంలో మేడారం జాతరకు వచ్చే ఆర్టీసీ బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మంత్రి సీతక్కతో కలిసి పరిశీలించిన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. పార్కింగ్ ప్రదేశాల నుండి అమ్మవారి ఆలయం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలకు మేడారం జాతరకు వచ్చే బస్సుల పార్కింగ్ ప్రదేశాలు, బస్సు షెల్టర్లు, క్యూ లైన్ వార్డులు, ఆర్టీసీ ఉద్యోగుల షెల్టర్ల కొరకు చేసిన ఏర్పాట్లను వివరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇతర ఉన్నతాధికారులు. అనంతరం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. తగిన చర్యలు అక్కడ జరిగేటువంటి బంధనం తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం కావచ్చు. మిగతా ఏ అంశం ఆర్టీసీ పరంగా అందరం కూడా కుటుంబ సభ్యులంగా దీన్ని పర్యవేక్షణ చేస్తాను. అధికారి డ్రైవర్ అనే తేడా లేకుండా అందరం కూడా భాగస్వామ్యంగా. ప్రభుత్వంలో కూడా చిన్న అంశం ఉండే, అది రేపు ఎల్లుండో మా కార్మికులకు సంబంధించినటువంటి ఒక సమస్య చాలా కాలంగా ఉండే, అది మనం 31కే పరిష్కారం అనుకున్నాం, కాలేదు. సమ్మక్క సారక్క దయతోటి ఈ పూజ చేసుకొని పోయిన తర్వాత రేపు ఎల్లుండో ఆ సమస్య కూడా అటు మొత్తం అటు సిబ్బంది తరఫున, ప్రభుత్వం తరఫున, ఇటు మంత్రి తరఫున అందరం కూడా మా ప్రయత్నం కొనసాగుతుంది. కాబట్టి అది తోటి వచ్చిన తర్వాత మా వాళ్ళందరి దగ్గర ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఏది ఏమైనా ఆర్టీసీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఆర్టీసీ సంస్థ యొక్క ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.